హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన చోటాసా కిచెన్లో చికెన్ పకోడీ అనమాట. బయట వెదర్ అయితే మాత్రం తుక్కుగా వర్షం పడుతుంది. సో ఇలాంటి వెదర్లో మంచి చికెన్ పకోడీ చేసుకుని తింటే బాగుంటుంది కదా. సో అందుకే పదండి, దీనికి ఏమేమి కావాలో చూపిస్తే. చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, సో కొంచెం టర్మరిక్, సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. బయటి వెదర్కి ఇలాంటివి ఏమన్నా చేసుకొని తింటుంటే అద్దరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇలా ఇంట్లో. 1 స్పూన్ ఆఫ్ శనగపిండి, బేసన్, గ్రామ్ ఫ్లోర్ అంటారు కదా అది, అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి, కొంచెం చికెన్ మసాలా వేద్దాం, కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం. ఇలా కలిపేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. గైస్, మీకు కనుక టైం ఉంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి, మంచి కోట్ అవుతుంది. అప్పుడు ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. లేదు టైం లేదు అనుకుంటే మీరు అప్పుడు వేసేసుకోవచ్చు, బట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందంటే ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం గైస్. చూడండి ఫ్రై అవుతున్నాయి. సో ఇక్కడ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బయటి వెదర్కి ఇలా వేడిగా లెమన్ ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకొని అలా తింటుంటే నేనైతే మంచి హారర్ మూవీతో ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు కూడా వెదర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మంచిగా మీరు చేసుకొని ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అండ్ మీరు మంచిగా ఎంజాయ్ చేసుకోండి వెదర్ని. సో చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే ఒకటి తినేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి గైస్ ఖచ్చితంగా.